హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తన కిచెన్. కీర్తన కిచెన్లో టుడే మన రెసిపీ బీరకాయ పచ్చడి అండి. బీరకాయ పచ్చడి అయితే ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే బీరకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఇదైతే పెద్ద సైజు బీరకాయ అండి. హాఫ్ కేజీ ఉంది వెయిట్ అయితే. ఆ బీరకాయనైతే నేను నీట్గా పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్ వేడవ్వాలి కదా. వేడైన తర్వాత నేను ఒక వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఒక 5 తీసుకున్నాను. కొంచెం అవి లావుగా ఉన్నాయి కదా, సైజు మనకి కనిపిస్తున్నాయి. కొన్ని వెల్లుల్లిపాయలు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి, మన క్వాంటిటీకి తగినంత, టేస్ట్ మన స్పైసీనెస్కి తగినంత మనం పచ్చిమిర్చి తీసుకోవాలి. ఎందుకంటే మనకి కారంగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోవాలి, కారం లేనివైతే కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడైతే కొంచెం జీరా వేసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పచ్చిగా ఉండకుండా మనం అలా అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ ముక్కలు. ఈ బీరకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకుంటే మనకి ఏంటంటే అడుగున పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి మనకి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మూత పెట్టేసుకుంటే నేను ఏం కలపకుండా డైరెక్ట్ మూత పెట్టాను కదా, మనకి అవి మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి మనకి కనిపిస్తున్నాయి కదా, పచ్చిమిర్చి కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రై అయినట్టు అక్కడక్కడ. ఇంకా మనకి ఆయిల్లో మంచిగా ఉడుకుతాయి అన్నమాట బీరకాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి. అదిగో చూడండి మనకి అక్కడ ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఫ్రై అయితే మనకి కారం కూడా ఎక్కువ అనిపించదు అన్నమాట. అలా ఇక్కడ మనకి మళ్ళీ మూత పెట్టుకొని తీసిన తర్వాత మనకి పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మనం ఇందులో ఏం వాటర్ అలా ఏం యాడ్ చేయకూడదు. ఇలా మంచిగా మనకి పర్ఫెక్ట్గా కొంచెం బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత పచ్చివాసన అనేది లేకుండా ఉన్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు టమాటాలు ఒక 2 టమాటాస్ వేసుకున్నాను నేను, మీడియం సైజువి. టమాటా వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి బీరకాయ చట్నీలో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే ఇంకా టమాటాలు వేసిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ మూత తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. ఇలా మూత తీసుకుంటే మనకి ఎలా అంత పర్ఫెక్ట్గా టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇంకా బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయి చూడండి, మనకి కనిపిస్తుంది కదా. అలా ఉడికిన తర్వాత మనకి ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. మనకి కంపల్సరీ పచ్చళ్ళలో చింతపండు వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. మనం ఇక్కడ టమాటా కూడా వేసాం కదా, టమాటా వేసినా కూడా మనకి చింతపండు వేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకైతే ఇంకా చట్నీ చేసుకోవడానికి మనకి ఇదైతే రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉండేంతవరకు మనకి దగ్గరికి అది ఉడికించుకోవాలి. వాటర్ అవే వస్తాయి కదా, మనం టమాటా బీరకాయలో వాటర్ వచ్చేస్తాయి కదా, ఆ వాటర్ అన్నీ ఇంకే వరకు మనం ఉంచేసుకొని మనం నీట్గా చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనమైతే గ్యాస్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనమైతే అది కొంచెం చల్లగా కావాలి కదా, వేడిదైతే మనం మిక్సీ పట్టుకోలేం కదా. మనం చల్లగైన తర్వాత ఇక్కడ చూడండి నేను అంతా మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగినంత ఇంకా సాల్ట్ వేసేసుకొని మనమైతే ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టడానికైతే మనకైతే మిక్సీ జార్ రెడీగా ఉంది కదా, ఇంకా మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఇక్కడ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మొత్తానికి బీరకాయ చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి ఇలా మెత్తగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. మనం చపాతీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది ఇలా చేసుకుంటే బీరకాయ చట్నీ. అంటే ఒక అన్నంలోకి బాగోదు అని ఎవరు అనుకోకండి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను అందులో పోపు పెట్టుకోవడానికి చిన్న గిన్నె పెట్టేసుకొని నేనైతే పోపు రెడీ చేసుకుంటున్నాను. ఒకటి ఎండుమిరపకాయ, ఆవాలు, జీరా వేసుకుంటున్నాను.
ఇంకా ఇందులో మళ్ళీ అల్లం అంటే వెల్లుల్లి ఏం అవసరం లేదనమాట, అందులో వేసేసుకున్నాం కదా, ఇక్కడ ఏం అవసరం లేదు. నేను కరివేపాకు వేసాను కదా, ఆయిల్ పైన పడుతుందని మూత అలా అడ్డు పెట్టాను అనమాట. ఇలా అయితే ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనము అందులో వేసేసుకోవడమే. ఇంకా ఆ చట్నీ అయినా ఇందులో వేసుకోవచ్చు, ఇందులోనైనా ఆ పోపు అనేది వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా ఇలా వేసుకుంటే ఏంటంటే, వేసుకోకున్నా పర్వాలేదు, ఇలా పోపు పెట్టుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట అన్నంలోకి తింటే. ఇంకా చపాతీ దోశలోకి అయితే ఇంకా డైరెక్ట్ అలా అయినా తినొచ్చు, పోపు పెట్టుకోకున్నా ఏం కాదు. ఇలా పోపు పెట్టుకుంటే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. అందుకనే పోపు పెట్టాను ఇక్కడ నేను. చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయ చట్నీ. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.